తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడాన్ని చాలామంది షుగర్ జబ్బుకు సంకేతంగా భావిస్తూ ఉంటారు. నిజానికి తరచుగా మూత్రం రావడాన్ని అన్ని సందర్భాల్లోనూ మధుమేహానికి సంకేతంగా భావించలేం. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడానికి వెనుక షుగర్ జబ్బు మొదలుకొని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెప్తారు డాక్టర్లు. అతిమూత్ర వ్యాధికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం అనేది ఏదైనా జబ్బా? షుగర్ ఉన్న వాళ్ళలో రాత్రిపూట నేను ఎక్కువసార్లు వేయాల్సి వస్తుంది, పగలు కూడా ఎక్కువసార్లు మూత్రం పోయాల్సి వస్తుంది, అది షుగర్ జబ్బు వల్ల వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదండి. ఒక పర్సన్లో షుగర్ అనేది కంట్రోల్లో లేకపోతే అప్పుడు ఎక్కువసార్లు వెళ్ళడమే జరుగుతుంది, కానీ కంట్రోల్లో ఉన్న వాళ్ళలో ఎక్కువసార్లు వెళ్ళడం జరగదు. ఈ విధంగా వెళ్ళడం జరుగుతూ ఉంది అన్న పక్షంలో అది షుగర్ జబ్బు వల్ల కాదు, ఇంకేదో జబ్బు ఉంది అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని స్టోరేజ్ సిమ్టమ్స్ అంటామన్నమాట. అంటే ఈ మూత్రాశయంలో మూత్రం అనేది ఎక్కువ నిల్వ ఉంచలేక తొందరగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లము చాలా రకాల జబ్బుల్లో కనపడతా ఉంటుందండి. ఇది ఒకటే ఒక జబ్బు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా రకమైన జబ్బుల్లో కనపడతా ఉంటుంది. అతిమూత్ర వ్యాధి ఎందుకు వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద టైం దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఆడవాళ్లలో ఎక్కువసార్లు మూత్రం పోయాల్సి వస్తూ ఉంది, వెళ్ళే లోపలే తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కడ బట్టల్లో పడిపోతుందో అనే భయం వేస్తుంది, ఒకసారి వచ్చేస్తుంది అనేది కూడా అది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఇది చాలా సహజంగా 40 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళలో అందరిలోనూ చూడడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ఈ కొంచెం ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు కంప్లైంట్ కూడా చేయరు. లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకొని నీళ్లు కొంచెం తక్కువ తాగి బాత్రూమ్ కనపడంగానే వెళ్ళి మూత్రం పోసేయడం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూత్రం పోసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రాబ్లం కొంతమందిలో చాలా ఎక్కువ ఉంటుంది. అది అప్పుడు ఏంటంటే సోషల్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంటే అనిపించగానే వెళ్ళిపోవాలి, బాత్రూమ్ ఎక్కడ వెళ్ళినా బాత్రూమ్ ఎక్కడుందని ముందే చూసేసుకోవాలి, ఎక్కువసార్లు రావడం జరుగుతూ ఉంటుంది, ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. ఇటువంటి వాళ్ళు చాలా మటుకు నీళ్లు తక్కువ తాగడం, ఎక్కడైతే వీలైతే అక్కడ చేసేయడం, లేకపోతే ప్యాడ్ పెట్టుకోవడము, బట్టలు తడవకుండా చూసుకోవడము, చాలా మదన పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి చాలా మందులు మంచి మందులు వచ్చాయండి. కొన్ని యాంటీమస్కరినిక్స్ ఉంటాం, సోలిఫెనసిన్, టాల్టరిడిన్ అని చెప్పేసి, కొన్ని B3 అగోనిస్ట్ అంటాం, ఈ మిరాబెగ్రాన్ అని. ఈ మందులు వాడిన దానివల్ల ఈ లైఫ్ని మాత్రం, ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని మాత్రం బాగా తగ్గించుకోవచ్చు, చాలా సుఖంగా ఉండొచ్చు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అన్న పక్షంలో కొన్ని మందులతోనే మీకు చాలా మటుకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి మూత్రం ఎక్కువసారి వచ్చినా అది ఓవర్ యాక్టివ్ బ్లాడరే అనుకోకండి. 190% అది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కావచ్చు. ఇంకా 10% వాళ్ళలో ఇంకేదన్నా జబ్బులు ఉండొచ్చు, స్టోన్ ఉండొచ్చు, ట్యూమర్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. కాబట్టి ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని చెప్పే లోపల అది ఆడవాళ్ళలో కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం, అవి మిగతా జబ్బులు లాంటివి ఏమీ లేవు కదా అని తెలుసుకోవడం, దాని తర్వాత తీసుకోవడం అనేది మంచిది. దగ్గితే తుమ్మితే మూత్రం పడిపోవడం, కొంచెం కదిలినా బరువెత్తినా మూత్రం పడిపోవడం అనేది బేసిక్గా మజిల్ సపోర్ట్స్ ఏవైతే ఉంటాయో బ్లాడర్కి, మూత్రం వచ్చే నాళానికి, అవి వీక్ అయిన దానివల్ల ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎస్పెషలీ డెలివరీస్ అయిన వాళ్ళలో ఎక్కువగా చూస్తాం ఇది. ఈ మూత్రాశయం ఎక్కువగా పనిచేయడానికి మగవారిలో కొన్ని కారణాలు ఉండొచ్చండి. అది కొన్ని కారణాలు ఆడవారిలో కూడా ఉండొచ్చు, ఇలాంటి సంబంధించినటివి. ఒకటి, వయసుతో వచ్చే పార్కిన్సోనిజం. ఈ న్యూరలాజికల్ డిజీజ్ ఒకటి ఉంటుంది, పార్కిన్సోనిజం అని. దానివల్ల కూడా మూత్రం ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది. కొంతమందికి షేక్ వస్తూ ఉంటుంది, అది పార్కిన్సోనిజం అంటాం. అలాంటి వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తాం. రెండవది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉండి, హార్ట్ ఫెయిల్యూర్లో ఉండి మూత్రం ఎక్కువగా రావడానికి కొంచెం ఇది ఇస్తూ ఉంటారు, ఏమిటి డయూరిటిక్స్ అనేది ఇస్తూ ఉంటాం. వాళ్ళలో ఏమవుతుందంటే కాళ్ళల్లో నిండుగా నీరు నిండిపోతుంది. పడుకోగానే ఈ నీరంతా సర్క్యులేషన్లోకి వచ్చి రాత్రిపూట 4 సార్లు లేయాల్సిన అవసరం ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్ళటం అనేది షుగర్ జబ్బులోనూ ఉంటుంది కదా, మరి అతిమూత్ర వ్యాధికి షుగర్ జబ్బుకు తేడా తెలుసుకోవటం ఎలా? జస్ట్ మూత్రం ఎక్కువసార్లు రావడం, తొందరగా రావడం అన్నంత మాత్రాన దాంట్లో చాలా మటుకు కారణాలు ఉండొచ్చు. సో మగవారిలో ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అది షుగర్ వల్లనో అని ఏదో అనుకోకుండా, ఏ కారణం వల్ల మీ మూత్రాశయం ఎక్కువగా పనిచేస్తూ ఉందని తెలుసుకుంటే దానికి అనుగుణంగా మందులు తీసుకోవడమో ఏదో చేయాల్సి వస్తుంది. అతిమూత్ర వ్యాధికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
పార్కిన్సోనిజం ఉందనుకోండి, దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మీ మూత్రం ఎక్కువసార్లు రావడం కూడా తగ్గుతుంది. ఒకసారి ఈ కాళ్ళలో వాపులు ఉన్నాయనుకోండి, ఆ వాపులు తీశారు అంటే మీకు ఎక్కువసార్లు రావడము తగ్గుతుంది. గురకకి మీరు ఏదో ఆ ఆపరేషన్ ముక్కుకో దేనికో ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, ఆ గురక తగ్గిన దానివల్ల కూడా, లేకపోతే CPAP అనే మెషిన్ పెట్టుకుంటారు గురకున్న వాళ్ళు, అలా చేసిన దానివల్ల మీరు ఎక్కువసార్లు మూత్రం పోయకుండా ఉంటారు. సో ఇలా పలు కారణాలతో కూడిన విషయం. కాబట్టి ఎక్కువసార్లు మూత్రం వస్తూ ఉంది, నాకు షుగర్ ఉంది దానివల్ల వస్తున్నది అనుకునే దానికన్నా ఈ రావడానికి కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవడం జరగాలి. ఆ కారణంకి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దీంట్లోంచి మీరు అంత బాధలోంచి రాత్రి 4 సార్లు లేయడం అనేది అంత సింపుల్ విషయం కాదండి, చెప్పినంతగా ఉండదు. 4 సార్లు లేచారంటే మొత్తం నిద్రంతా పోతుంది, అసలు మనం నిద్రపోవాలన్నా కానీ కష్టమవుతుంది. కాబట్టి దాని నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. మీ పర్ఫార్మెన్స్, డే టైం పర్ఫార్మెన్స్ బాగవుతుంది. ఇన్నిసార్లు రాత్రి లేయడం మంచిది కాదు. దీన్ని అర్జెంటుగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలా, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మూల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే అతిమూత్ర వ్యాధి నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది.